తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసన మండలి సభ్యులు స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, అలాగే హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు శాసన మండలి సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా గతంలో శాసన సభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 6 డిసెంబర్ వాళ్ళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంటే తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో 2 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ 2 సీట్లు ఖాళీ అయిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యేల నుంచి ఈ 2 సీట్లను నింపవలసిందిగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం బయటపడింది. ఈ 2 కలిపి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, విడివిడిగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిక కూడా విడివిడిగా జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులు కూడా విడివిడిగా ఉంటాయి. 2 కలిపి నోటిఫికేషన్ ఇచ్చి ఒకే బ్యాలెట్ బాక్సులో అందరు ఎమ్మెల్యేలు ఓటు వేయాలంటే 1 సీటు కాంగ్రెస్కి, 1 సీటు బీఆర్ఎస్కి వచ్చేది. ఎప్పుడైతే నోటిఫికేషన్లు విడిగా ఇచ్చారు, ఎలక్షన్ విడిగా జరుగుతుంది, ఎలక్షన్ బాక్సులు వేరే ఉంటాయి. దీనివల్ల బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతూ ఉంది. 2 కలిపి నోటిఫికేషన్ ఇచ్చిన పక్షంలో కాంగ్రెస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ వస్తుంది. ఎమ్మెల్సీ అవ్వాలంటే కలిపి పోటీ చేస్తే 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1 సీట్ వస్తుంది. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందాన, గోరు చుట్టుపై రోకలిపోటనే చందాన, అసలే ఓడిపోయాము, అధికారం కోల్పోయామని విషాద గీతాలు పాడుకుంటున్న బీఆర్ఎస్ కారు పార్టీకి ఇది కూడా తీవ్రమైన షాకు గురి చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేల నుంచే ఎన్నికయ్యారు, ఇద్దరు ఒకే రోజు రాజీనామా చేశారు. ఇద్దరికీ కూడా టర్ము నవంబర్ 27 వరకే ఉంది. ఎందుకు ఇట్లా 2 విడిగా నోటిఫికేషన్లు ఇవ్వటము, విడిగా ఎన్నిక జరగటం? విడిగా ఎన్నిక జరిగితే 2 కాంగ్రెస్ పార్టీ కైవసం అయిపోతాయి. 2 చోట్ల కూడా వాళ్ళకుండే 64 మంది ఓట్లేస్తారు, 2 చోట్ల వాళ్ళే గెలుస్తారు. ఇక ఎలాగో ఎంఐఎం, బీజేపీ పార్టీ పోటీకి పెట్టరు, బీఆర్ఎస్ పార్టీ పోటీకి పెట్టినా 2 డబ్బాల్లో ఓట్లు 64 పడతాయి, వీళ్ళ 39 పడతాయి. పోన్లే 39కి అదనంగా ఎంఐఎం ఓట్లు 7, 39 7 46, వాళ్ళది 64 లెక్క పెడతారు, 64 గెలిచినట్టుగా ప్రకటిస్తారు. దీనికి న్యాయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ సంకల్పిస్తున్నా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఒక స్పష్టత ఇచ్చాడు. మాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు 2 నోటిఫికేషన్లు విడివిడిగా జారీ చేస్తాం. ఎన్నిక వేరే జరుగుతుంది, వేరే వేరే డబ్బాల్లో మీరు ఓట్లు వేయవలసి ఉంటుంది అని చెప్పి శాసనసభ కార్యదర్శికి, శాసన మండలి కార్యదర్శికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేద్దాం అంటే దానికి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఇది మీకోసం ఈరోజు ఏదో పెట్టిన కొత్త నిబంధన కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాలలో ఏ సాంప్రదాయాన్ని, ఏ నియమ నిబంధనలు పాటిస్తుందో అదే ఇక్కడ అమలు చేస్తున్నాం. మీకోసం మేము నియమ నిబంధనలు మార్చలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే విడివిడిగానే నోటిఫికేషను, విడివిడిగానే ఎన్నిక జరిపే మేము మా నిబంధన అని స్పష్టత ఇచ్చారు. వేచి చూద్దాం వాళ్ళ న్యాయ పోరాటం ఎంతవరకు విజయం సాధిస్తారో.
దీనికి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆనందం కలిగే అంశం 2, గతంలో 1 అనుకున్నారు, ఇప్పుడు 2 వచ్చినాయి. ఒకటి మైనారిటీ అభ్యర్థికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. దాంట్లో షబ్బీర్ అలీ మొదటి పేరు. షబ్బీర్ అలీని శాసన మండలికి తీసుకుని ఆయన్ని రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కనపడుతూ ఉంది. షబ్బీర్ అలీతో పాటు జాఫర్ జావీద్, ఆయన విద్యా సంస్థల అధిపతి, ధనికుడు, కుబేరుడు, కోటీశ్వరుడు, ఆర్థిక వనరులు సమకూర్చడంలో సిద్ధాస్తుడు. అందువల్ల ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు ఆర్థిక వనరులు కూడా చాలా ముఖ్యం కనుక అలాంటి కుబేరులను కూడా ప్రోత్సహించడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీనే. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ ప్రాంతీయ పార్టీ అయినా అదే పద్ధతిని పాటిస్తుంటారు. నిధుల కొరకు రాజ్యసభ సీట్లను, శాసన మండలి సీట్లను అంగట్లో వస్తువులా అమ్మిపారేస్తుంటారు. కోటీశ్వర్లకు, పారిశ్రామికవేత్తలకు, విజ్ఞులకు, మేధావులకు, విద్యావంతులకు ఇవ్వాల్సిన ఎగువ సభ, పేరుకి ఎగువ సభ, అక్కడ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎమ్మెల్సీ సీట్లు, రాజ్యసభ సీట్లు అమ్మేస్తుంటాయి. ఒక సీటు ముస్లింకి ఇస్తే రెండవ సీట్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంటు, ముందు నుంచి కూడా విధేయతతో హైకమాండ్ చెప్పినవన్నీ పాటిస్తూ వచ్చాడు. ఆయన పేరు పరిశీలనలో ఉంది. ఆయనతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, మరి హైకమాండ్ ఆదేశించగానే వనపర్తిలో ప్రకటించిన తర్వాత కూడా తను ఉపసంహరించుకున్న జి చిన్నారెడ్డి, ఆయన్ని కూడా శాసన మండలికి ప్రతిపాదిస్తున్నారు. ఆయనతో పాటు రాహుల్ గాంధీకి పాదయాత్రలో, భారత్ జోడో యాత్రలో బాగా జోడీ కుదిరింది. జోడో యాత్రలో రాహుల్ గాంధీకి, జగ్గారెడ్డికి జోడీ కుదిరింది. జగ్గారెడ్డి యొక్క ఆయన వస్త్రధారణ, ఆయన గడ్డము, ఆయన భాష, ఆయన శైలి రాహుల్ గాంధీకి బాగా నచ్చాడు. అందువల్ల జగ్గారెడ్డి పేరు రాహుల్ గాంధీ ఆయనకి ఇవ్వాలి, మెదక్ ఆయన సంగారెడ్డి ఆయనకి ఇవ్వాలని ఆయనే చెప్పే అవకాశం ఉంది కనుక రాష్ట్ర నాయకత్వం వద్దన్నా రాహుల్ గాంధీ నోటి నుంచి జగ్గారెడ్డి పేరు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇంకో విషయం ఏంటంటే, జగ్గారెడ్డిని మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి పెట్టాలనే ఆలోచన ఉంది. మరి శాసన మండలికి కూడా ఆయన పేరు ప్రతిపాదిస్తారేమో. ఈ శాసన మండలి ఎన్నికలు జనవరి నెలాఖరు లోపల పూర్తి చేయాలి. విడివిడిగా నోటిఫికేషన్ లేచి 2 కూడా కాంగ్రెస్ పార్టీ 2 శాసన మండలి స్థానాలను తమ ఖాతాలో వేసుకునే పరిస్థితి ఉత్పన్నమైనది.